హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తుంటే నా పేరు మౌనిక. నా ఛానల్లో కుకింగ్, ట్రావెల్, డెకోర్, క్లీనింగ్, షాపింగ్ ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది వీడియో, కానీ నా డైలీ రొటీన్లో ఒక భాగం. ఇవాళ నేను ఇంట్లో కొంచెం క్లీనింగ్ చేయబోతున్నాను. మరి క్లీనింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఆర్గనైజేషన్ టిప్ కూడా మీతో షేర్ చేస్తాను. మీరు హోమ్ ఆర్గనైజేషన్, క్లీనింగ్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వీడియోని స్టార్ట్ చేసేద్దామా? నేను రీసెంట్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ బ్యూటిఫుల్ ఐటెం కనిపించింది. సో దీన్ని ఇంటికి తీసుకొని వచ్చేసాను. మన పూర్వీకుల స్టైల్లో వరి మొక్కలతో చేసిన డోర్ డెకరేషన్ ఐటెం ఇది. సో ఇది చూసిన వెంటనే నాకు బాగా నచ్చింది. విలేజ్ వైబ్స్, ట్రెడిషనల్ లుక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది తక్కువ బడ్జెట్లో చాలా క్లాసీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని మనం డోర్కి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. జస్ట్ 3 నీడిల్ హుక్స్ ఉంటాయి కదా, సో అవి ఉంటే చాలు. నార్మల్గా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ప్రతి ఇంటికి ఇస్తారు కదా, సో దానికే నేను మా ఇంట్లో ఉంటే దానికి నేను అటాచ్ చేసి పెట్టేశాను. చాలా సింపుల్ అండి ఇది ఇన్స్టాల్ చేసుకోవడం అయితే. నాకు దీన్ని చూస్తుంటే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చేస్తుంది. పండుగ టైంలో మా ఊర్లో ఇలాంటివి పెట్టేవాళ్ళు. వరి అయిపోయిన తర్వాత వస్తాయి కదా, సో దాన్ని తీసుకొని వచ్చి ఇలా డోర్కి హ్యాంగ్ చేస్తుంటే చాలా బాగా అనిపించేది. ఇప్పుడు నాకు అలాంటి అథెంటిక్ ఫీల్ని మన ఇంట్లోకి తీసుకొచ్చేసానండి. చాలా సింపుల్ అయినా క్లాసీగా కనిపిస్తుంది కదా. సో ఇంకా దీనికి నేను సపరేట్గా లీవ్స్ ఉన్నాయి, మనీ ప్లాంట్ లీవ్స్ వస్తాయి ప్లాస్టిక్కి. సో అవి కూడా యాడ్ చేస్తున్నాను, ఒక గ్రీనరీ లాగా కనిపించాలని చెప్పేసి. ఇది మొత్తం సెట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, డోర్కి పెట్టేసాక లుక్ ఎంత బాగుందో. డోర్ వేసాక ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంటికి వేరే లుక్ వచ్చేసింది. మామూలుగా ఉండే ఎంట్రన్స్కి రస్టిక్ టచ్ వచ్చేసింది కదా. డోర్కి పక్కన ఉన్న నేమింగ్ బోర్డ్ వచ్చేసి మేము రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళున్నాము. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు న్యూమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, సో ఆ ఎగ్జిబిషన్లోనే మాకు ఇలా నేమ్స్ అంతా రాస్తూ ఉన్నారు. సో నేను మా హస్బెండ్ నేమ్, నా నేమ్ రాయించుకొని తీసుకుని వచ్చేసి ఇలా ఎంట్రన్స్కి డెకోర్ చేశాను. లోపలికి రాగానే ఈ 2 టేబుల్స్ ఉంటాయి మా ఇంట్లో. సో ఈ 2 టేబుల్స్ వచ్చేసి చాలా గలీజ్గా ఉన్నాయి. బయటికి వెళ్ళి ఇంటికి వస్తాం కదా, వచ్చి నిన్నే బ్యాగ్స్ అంతా లోపల పెట్టేస్తాము. అప్పుడు దాని ప్లేస్ చూసేకి ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా అయిపోయింది. దీన్ని ఈరోజు కన్ఫర్మ్గా ఎలా అయినా క్లీన్ చేయాలి అని చెప్పేసి దీని మీద ఉన్న పేపర్స్, బిల్స్, కవర్స్, వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్క ఐటెంని ఫస్ట్ టేబుల్ పై నుంచి అంతా క్లీన్ చేసి పెట్టేశాను. రీసెంట్గా మేము ఒక మ్యారేజ్కి వెళ్ళాము. అక్కడ మాకు ఇక్కడ టెంకాయలు అలాగే ఆకు ఒక్క పెట్టిస్తారు. సో అవి మీ వీడియోలో చూపిస్తున్నాను. సో అవి కూడా అక్కడే పెట్టేశాను. 2 డేస్ అయింది, ఇంకా అక్కడి నుంచి తీయలేదు. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లీనింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం డీక్లటర్ చేయాలి. ఏదైనా యూస్ లేకుండా ఉంటే అది పడేసి మిగతావంతా ఒక ప్లేస్లో సర్దుకోవాలి. ఇంట్లో అన్నెసరీ ఐటమ్స్ కొనడం వల్ల ప్లేస్ దానికి ఎక్కడ పెట్టాలో మనకి తెలియదు. సో ఏదైతే యూజ్ ఉంటుందో ఆ ఐటెం మాత్రమే కొనుక్కునేది బెస్ట్ అని ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. ఇప్పుడు నేను ఏదైనా షాపింగ్కి వెళ్ళానంటే అక్కడ వచ్చేసి ఏది నచ్చితే అది తెచ్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అలా లేదు. ఇది అవసరమా, ఇలాంటిది ఐటెం ఉందా లేదా అని ఆలోచించి అది యూజ్ అయితే నేను తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు క్లిప్స్ చూసారా, ఆ క్లిప్స్ అయితే నేను అసలు వాడను. జస్ట్ నాకు నచ్చింది అని చెప్పేసి అప్పుడు తీసుకొని వచ్చేదాన్ని. ఇప్పుడు అలా కాదు, అది యూస్ అయితే నేను తెచ్చుకుంటాను, లేకపోతే అలాగే పెట్టేస్తాను. ఇంకా టేబుల్ టాప్ మొత్తం వెట్ క్లాత్తో వైప్ చేసేసి క్లీన్ చేసి పెట్టేశాను. టేబుల్ క్లీన్ అయ్యాక ఇంకా పాత్రలు కడుగుతాం కదా, సో ఆ లిక్విడ్ వేసేసుకొని నీట్గా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసాను 2 టేబుల్స్ వచ్చేసి. తర్వాత వెట్ క్లాత్తో నీట్గా క్లీన్ చేస్తున్నాను. సేమ్ ఇట్ సైడ్ కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నాను కనిపిస్తుంది కదా, సో అలా క్లీన్ చేసుకుంటే మరకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. అక్కడ మధ్యలో మిడిల్గా బ్లాక్గా కనిపిస్తుంది కదా, సో నాకు ఫస్ట్ టైం తెలియనప్పుడు నేను దానిపైన కంప్యూటర్ సాంబ్రాణి ఉంటుంది, అది పెట్టేసాను షాప్లో ఉన్నప్పుడు. అది ఎంత క్లీన్ చేసినా పోలేదు. మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అదేమైనా ట్రై చేస్తాను. నా దగ్గర ఇంట్లో చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్లో నాకు ఏదైనా కనిపిస్తే తీసుకుంటానని చెప్తున్నాను కదా, అలాగా అది అవసరం లేకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి థాట్తో తీసుకునేదాన్ని. సో అప్పుడు తీసుకున్న వాటిలోనే ఇది కూడా.
ఆ ప్లాంటర్ ఉంది కదా, ఆ ప్లాంటర్ వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. సేమ్ ఇలాంటిది ఐకియాలో కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ఐకియాలో 499 రూపీస్ అలా ఉంది. అమెజాన్లో 299 అలా నాకు ఆఫర్లో వచ్చింది. సో దాన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. ఇంకా దీనికి దగ్గర ఒక గ్రాస్ మ్యాట్ ఉన్నింది షాప్లో ఉన్నప్పుడు. సో ఆ గ్రాస్ మ్యాట్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ ఉన్నాను. ఈ గ్రాస్ మ్యాట్ కూడా నేను మీషోలో తీసుకున్నాను 180 రూపీస్ అలా. నార్మల్గా లోకల్ షాప్స్లో వచ్చేసి 70 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్తూ ఉన్నారు. సో ఎందుకు అంత కాస్ట్ చేయడం, ఊరికే నాకు సింపుల్గా ఏమైనా అరేంజ్ చేసుకోవడానికి కోసమే కదా అని చెప్పేసి నేను అది తీసుకున్నాను. ఇంకేది వచ్చేసి నా మేకోవర్ బై మౌనికా అనేది. సో ఇది నేను రీసెంట్గా షాప్ పెట్టున్నాను కదా, సో షాప్లో ఉన్నప్పుడు కనిపించేకి డిస్ప్లే కోసం తీసుకున్నాను. సో అక్కడికన్నా నాకు ఇంట్లోనే పెట్టేకి చాలా అంటే చాలా ఇష్టం వచ్చింది. సో ఇంక ఇంట్లోనే దీన్ని బాగా డెకరేట్ చేస్తూ ఉన్నాను. ఒక స్మాల్ డెకరేటివ్ ఐటెంని పెట్టాను జస్ట్ ఫర్ ఎ లుక్. ఇంకా పెన్ స్టాండ్, అలాగే క్యాండిల్. ఇది క్యాండిల్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. స్మెల్ బాగా వస్తుంది. సో ఎప్పుడైనా థాట్స్ వస్తే రాసుకోవడానికి బుక్. అలాగే మా హస్బెండ్ కూడా వర్క్ చేసుకుంటారు కదా, అప్పుడు ఏమైనా గుర్తొస్తే రాసుకుంటారు అని చెప్పేసి బుక్ ఒకటి పెట్టాను. అలాగే పక్కనే ఒక మొబైల్ స్టాండ్ పెట్టాను. ఇది ఫైనల్ లుక్ అండి. నాకు ఇటు సైడ్ పెట్టాను. ఇంకొక టేబుల్ ఉంది కదా, అది ఇక్కడే పెడితే బాగుంటుందా అని చెప్పేసి థాట్తో ఆ టేబుల్ని కొంచెం ఇటు పక్కకి సర్దేశాను అటు సైడ్ గోడకి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, సో ఫస్ట్ ఇలా అరేంజ్ చేశాను ఎలా ఉంటుంది అని చూసేకి. బాగానే ఉంది ఇలా కూడా. కాకపోతే ఇంకొక టేబుల్ ఉంది కదా, సో ఆ టేబుల్ని కూడా నేను యూస్ చేయాలి, ఒక పర్పస్ లాగా డైనింగ్ టేబుల్ లాగా యూస్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో అందుకోసమే ఈ రెండు పక్కనేసి మనం ఇది యూస్ చేయలేము కదా అని చెప్పి దీన్ని ఇలా తిప్పి ఇక్కడ వేసాను. ఇలా వేయడంతో దీన్ని యూస్ చేయగలుగుతాము, నెక్స్ట్ దీన్ని కూడా యూస్ చేయగలుగుతాము అని చెప్పి అలా వేసాను. ఇప్పుడు ఆల్రెడీ దగ్గర ఒక రన్నింగ్ టేబుల్ ఉంది కదా, ఫస్ట్ వేసున్నాను. దాన్ని రివర్స్లో వేసుకుంటే కొంచెం లుక్ బాగా కనిపించింది. ఇంకా 2 డేస్ బ్యాక్ నేను ఫ్రూట్ షాప్కి వెళ్ళాను. అక్కడ ప్రొమోగ్రానేట్, అవకాడో ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మనమే వేసుకుంటే బెస్ట్ అండి. వాళ్ళకే ఇచ్చామంటే వేయమని చెప్పి ఇలా కుళ్ళిపోయినవంతా వేసేస్తారు. ఒక్క సైడ్ ఏమో బాగా కనిపిస్తే పట్టుకున్నప్పుడు, ఇంకొక సైడ్ మొత్తం కుళ్ళిపోయి ఉంటాయి. సో మీరు ఈసారి వెళ్ళినప్పుడు మీరే వేసుకోండి, బాగుండేది. ఇంకా అన్ని ఫ్రూట్స్ అంతా ఇక్కడ ఒక బాస్కెట్ ఉంటే నాకు ఆ బాస్కెట్లోనే అరేంజ్ చేసి పెట్టేస్తున్నాను. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు. సో ఈ టేబుల్ని నేను డైనింగ్ టేబుల్గా అరేంజ్ చేసేసుకున్నాను. అలాగే దాని పక్కనే ఒక సెరామిక్ ప్లేట్స్ ఉన్నాయి, ఐకియాలో తీసుకున్నాను. సో అవి కూడా అరేంజ్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే వీడియోలో చూసేయండి. సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే హ్యాపీ. బాయ్ బాయ్.